ఈ యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. ద్వితీయోపదేశకాండం 31:6. ద్వితీయోపదేశకాండం 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ప్రేయర్ చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను అని లేఖనము చెప్పుచున్న ప్రకారము నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభువా, గడ్డి పరక కన్నా హీనముగా ఉన్నాను ప్రభు. నీ యొక్క కృపలో, నీ యొక్క కనికరములో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యము ధ్యానం చేయుచుండగా ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ యొక్క వాక్యము తేట తెల్లగా అర్థం అగునట్లు నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు. వారి యొక్క హృదయములను నువ్వే స్వాధీనపరుచుకొని నీ యొక్క వాక్యముతో వారి హృదయములను కట్టబడినట్లు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 31:6. చూడండి, ఒక్కొక్క వచనం ఒక్కొక్క వాగ్దానం ఇది. ప్రతి ఒక్కరికి, విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడు నీతో స్పష్టముగా స్వయముగా చెప్పే వాగ్దానం. భయపడకుడి. ఫస్ట్ వాగ్దానం ఏంటి? భయపడకుడి. రెండవ వాగ్దానం ఏంటి? వారిని చూచి దిగులు పడకుడి. రెండవది దిగులు పడకుడి. మూడవది నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. మూడో వాగ్దానము ఎంత గొప్పదో చూడండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుడు నీతో వచ్చుచున్నాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నాలుగో వాక్యం, ఆయన నిన్ను విడువడు. నాలుగో వాగ్దానం ఏంటి? నిన్ను విడువడు. దేవుడు నిన్ను విడువడు. ఐదోది ఏంటి? చదవండి. నిన్ను ఎడబాయడు. ఐదోది ఏంటి? మొత్తం ఎన్ని? ఒక వాక్యమే. 5 వాగ్దానాలు ఉన్నాయి. దీంట్లో నువ్వేం స్వతంత్రించుకున్నావు? ఆలోచన చేసుకో. నీ యొక్క బ్రతుకు దినముల్లో ఎన్నిసార్లు నువ్వు భయపడ్డావు? నీ యొక్క బ్రతుకు దినముల్లో ఎన్నిసార్లు నువ్వు దిగులు పడుతున్నావు? ఎన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు నాకు ఎవరో తోడు లేరు, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాలి, ఏది చేసినా ఒంటరిగానే చేసుకోవాలి, నేను ఒంటరివాడిని, నేను అనాథని, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నాకు తోడపుట్టినాళ్ళు లేరు, నాకు బంధుమిత్రులు లేరు, భార్యాభర్తలు లేరు, పిల్లలు లేరు, నేను అనాథని, ఏకాకిని అని ఎన్నిసార్లు అనుకుంటున్నావా? దేవుడు నీతో సూటిగా చెప్పే వాగ్దానం ఏంటి? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఒక మనిషి నీతో రావట్లా. నీ జీవిత భాగస్వామి కాదు, నీ బంధుమిత్రులు కాదు, నీ గర్భవాసాన్ని జన్మించిన నీ యొక్క పిల్లలు కాదు, నీ యొక్క స్నేహితులు కానే కాదు. మరి ఎవరు నీతో వస్తున్నారు? ఏ మనిషినైనా నువ్వు తీసుకో, కొంత దూరమే వస్తాడు. కొన్ని సందర్భాల్లోనే పక్కన ఉంటాడు. ఏదో సమయంలో వాళ్ళకున్న అవసరాలను బట్టి కానీ, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి కానీ, నీకేనా జీవితం ఉంటుంది, పక్కనడికి జీవితం ఉండదా? మరి వాళ్ళ జీవితం, వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క ఏదన్నా వ్యాపారం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఎప్పుడో ఒక చోట ఎక్కడో వెళ్ళిపోతారు. నిన్ను విడిచిపెట్టి వెళ్తారు. సమాధానంగా అన్నా సరే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అసమాధానముగా అన్నా సరే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదా దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం తీరిన తర్వాత వెళ్ళిపోతారు నిన్ను విడిచి. కానీ నీ ఆయుష్ మొట్టమొదటి రోజు నుంచి నీ ఆయుష్ అంతం అయ్యే వరకు కూడా ఈ యొక్క వాగ్దానంతో కూడిన వాక్యం ఏంటి? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఎంత చక్కటి వాక్యం ఇది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
ఎక్కడికన్నా వెళ్ళు, ఆయన నీతో వస్తున్నాడు. చదువుకుంటానికి వెళ్తున్నావా? మార్గం మధ్యలో వెళ్తున్నావా? హాస్పిటల్కి వెళ్తున్నావా? ఉద్యోగం కోసం వెళ్తున్నావా? వ్యాపారం కోసం వెళ్తున్నావా? ఒక పని మీద వెళ్తున్నావా? ఎక్కడికన్నా వెళ్ళు. నీ ఆయుష్లో మొట్టమొదటి రోజు మొదలుకొని చివరి రోజు, చివరి సెకండ్, క్షణం వరకు కూడా నీతో వచ్చేవాడెవరు? నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా. చూడండి, ఇజ్రాయేల్ దేవుడు అని ఇక్కడ రాయలా. నీతో వచ్చేవాడు నీ దేవుడు. నీతో వచ్చేవాడు అబ్రహాం దేవుడు అని కూడా రాయొచ్చు. నీతో వచ్చేవాడు ఇస్సాకు దేవుడు, నీతో వచ్చేవాడు యాకోబు దేవుడు, నీతో వచ్చేవాడు ఇజ్రాయేల్ దేవుడు, నీతో వచ్చేవాడు ఏదో ఒకటి, దేవుడుకున్న ఏదో ఒక పేరు అక్కడ రాసేయచ్చు. కానీ చాలా స్పష్టంగా నీతో అని వాక్యం స్టార్ట్ అయింది. ఎండింగ్ కూడా చూడండి, మళ్ళీ నీతో నీ దేవుడు, నీతో నీ దేవుడు. చూడండి ఎంత ఇంటర్లింక్ చేశారు దేవుడు. సో నీకు ప్లస్ నీ దేవుడైన యెహోవాకి ఎంత రిలేషన్ ఉంటుంది. ఎక్కడ రెండో వ్యక్తిని, మూడో వ్యక్తిని, వేరే దైవజనులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, ఎవరిని కూడా ఇంటర్లింక్ చేయట్లే. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడు. నీ దేవుడు అంటే నీ సొత్తు, నీ సొంతం, నీ దేవుడు. ఎవరో దేవుడు కాదుగా, ఏదో ఒక వ్యక్తి దేవుడు కాదుగా, ఎక్కడో ఉండే దేవుడు కాదుగా. నీ 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 అంటే స్వయంగా నీతోనే. అది కేవలం విశ్వాసులకి, ప్రవక్తలకి, దైవజనులకి మాత్రమే వర్తించిన వాక్యం కాదు. ఎవరైతే ఆయన్ని దేవుడుగా కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి యొక్క పోలిక చొప్పున జన్మించున్నారో, అంటే మనుష్యులు అందరి నిమిత్తము దేవుడికి చెప్పే వాగ్దానం, నీతో వచ్చువాడు నీ దేవుడు అయిన యెహోవాయే. ఆయన వస్తున్నాడు నీతో, ఆయన నీతో వస్తున్నాడు. చూడండి, ఆయన నీతో వస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న అధికారము, అర్హతను, దర్పం పట్టుకొని ఒక పొలిటికల్ లీడర్ వస్తుంటేనే ఆ లీడర్ వెనకాల వందల కొలది, వేల కొలది జనాలు అభిమానంతో అవ్వచ్చు, ఎలానే సరే వెనకబడి తిరుగుతూ ఉంటారు. ఫిల్మ్ యాక్టర్స్ వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. స్పోర్ట్స్ క్రీడాకారులు వస్తున్నప్పుడు ఎంతోమంది వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉంటారు. ఏంటి, ఈ లోకంలో ఉన్న మనుషులకి వాళ్ళకున్న సెలబ్రిటీ. మరి దేవుడు అండి, వీళ్ళలో ఎవరు ఎక్కువ? సెలబ్రిటీస్ ఎక్కువ, దేవుడు ఎక్కువ? మరి దేవుడు నీతో పాటు వస్తున్నప్పుడు నీకు కొదువుగా ఉంది ఏంటి? దేవుడు నీతో వస్తున్నాడు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు నీతో వస్తున్నాడు కదా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఆలోచన చేసుకో. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు. మనుషులు విడుస్తారు. ఏదో పరిస్థితుల్లో నీ జీవితంలో ఎవరైనా సరే నిన్ను విడిచిపెడతారు. ఇంతమంది ఉన్నాం, వీళ్ళలో మన మధ్యలో ముసలి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ముసలి వాళ్ళుగా ఉన్న మీకు మీ తల్లిదండ్రులు మీ పక్కన ఉన్నారు. అప్పుడు కొంతమంది ఇంతమంది ఉన్నాం కదా, మీ యొక్క జీవిత భాగస్వాములు భార్యలు అవ్వచ్చు, ఉన్నారా? పోనీ భర్తలు అవ్వచ్చు, ఉన్నారా? పోనీ నీ గర్భవాసాన్ని పుట్టిన పిల్లలు ఉన్నారా? బంధుమిత్రులు మీ పక్కనే ఉన్నారా? నీ యొక్క అంతరాత్మని నువ్వు ప్రశ్నించుకో. నీ కన్నీటి పర్యంతరంలో, అంటే నీ యొక్క దుఃఖదినముల్లో నిన్ను విడవకుండా ఉన్న వాళ్ళు ఎవరు? ప్రతి సందర్భంలో. స్నేహితులు అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఉంటారేమో, కానీ ఎల్లవేళలా ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నించుకో. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నిన్ను విడువడు. మనుషులు విడుస్తారు, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అర్ధాంతరంగా వదిలేవాడు ఎవడు? మనుషులు, అవకాశవాదులు. మరి దేవుడు చూడండి, ఒకే ఒక్క వచనంలో చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఏముంది? ద్వితీయోపదేశకాండం 31:6 ఒక వచనమే. ఒక్క వచనంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? దీంట్లో నీ గురించే మాట్లాడుకో, వాక్యం మొత్తం నీ గురించే పెట్టుకో. నీ యొక్క బ్రతుకు దినంలో ఎన్నిసార్లు నువ్వు భయపడుతున్నావు? దేవుడి యొక్క వాగ్దానం నీకు చెప్తుంది, భయపడకుడి. ఎన్నిసార్లు నువ్వు దిగులు పడుతున్నావు?
దేవుడి యొక్క వాగ్దానం, దిగులు పడకుడి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీ దేవుడు నిన్ను విడువడు, నీ దేవుడు నిన్ను ఎడబాయడు, ఎన్నడూ ఎడబాయడు. ఇది వాగ్దానం. ఓకే, ఈ యొక్క వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యంలో ఉపమానముగా చెప్పాలంటే మీకు తెలిసిన ఈ యొక్క బైబిల్లోని భక్తులు ఎవరి పేరన్నా చెప్పండి. యాక్చువల్గా ఈ ఒక వాక్యం ఎవరి గురించి మాట్లాడతారంటే మోషే గారు యెహోషువ గారితో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అప్పటికి ఎర్ర సముద్రం కూడా చీల్చబడటం జరిగిపోతుంది. ఆ యొక్క అడవిలో ఎన్నో సంవత్సరాల పాటు ఉంటూనే ఉంటారు. ఇంకా మోషే యొక్క దినములు సమాప్తం అవుతున్నాయి. ఇంకా కొద్ది సమయంలో, కొద్ది రోజుల్లో లేకపోతే కొద్ది నెలల్లో మోషే గారు చనిపోతున్నారు అని అనుకుంటున్నప్పుడు ఇలాంటి వాగ్దానం వస్తూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఈ వాగ్దానం చేసిన దేవుడి యొక్క ఆ యొక్క ప్రదేశంలోనికి లేకపోతే ఆ యొక్క ఊరిలోకి ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా త్వరలో అడుగు పెట్టవలసి ఉన్నది అని ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానం ఇది. ఓకేనా, మాట్లాడిందేమో ఇది కదా. సేమ్ టు సేమ్ వచ్చి యెహోషువ గారు, మోషే గారు ఇదే వాగ్దానం తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా చెప్తారు. ఇప్పుడు అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలు మీరందరూ ఎరిగే ఉన్నారు కదా. ఏ ఒక్క భక్తుడి జీవితంలో ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకున్న వాళ్ళు ఉన్నారు? ఆలోచన చేయండి. ఇంకా అది కరెక్ట్ ఆన్సర్. ఒక భక్తుడు అనుకుంటాం కాదు, ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరబడింది. కాబట్టే వాళ్ళు దైవ చిత్తానుసారంగా వారి యొక్క జీవితము ఈ యొక్క గ్రంథంలో లిఖితముగా ఉన్నది. ఓకే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో ఇది జరిగింది. దావీదు గారు మాత్రమే కాదు, మోషే, యెహోషువ, అబ్రహాం గారు, హనోకు గారు, ఇంకా నోవా గారు, ఇలా ఒక్కరి పేరు చెప్తాం కాదు, మొదటి నుంచి చివరి వరకు ఎంతమంది భక్తులు ఉంటే అందరి భక్తుల జీవితంలో ఈ యొక్క వాగ్దానము నెరవేర్పు జరిగింది. వాళ్ళలో కొంతమంది జీవితాలు మనం తీసుకుందాం. షద్రక్, మెషక్, అబేద్నెగో, ఈ ముగ్గురు మీకు బాగా తెలుసు కదా. దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు 3వ అధ్యాయము 'నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద 3వ అధ్యాయము, దానియేలు 3వ అధ్యాయము చదవమాకండి, 23 నుంచి 30 వచనం. 23 నుంచి 30. షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా. ఎందుకు పడాల్సిన అవసరం వచ్చింది అక్కడికి? నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమని తయారు చేయించాడు. ఆ ప్రతిమ ఎంత అంటే చాలా పెద్దది. తయారు చేయటం మాత్రమే కాకుండా దానికి ఒక చిన్న ఆజ్ఞని ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే నెబుకద్నెజర్ కాలంలో ఆ యొక్క రాజ్యంలో నివసించే ప్రతి ఒక్క మనిషి కూడా వచ్చి ఆ యొక్క ప్రతిమకి మొక్కాలి. ఎవరైతే మొక్కకుండా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి నిర్దాక్షిణముగా, కఠినముగా ఈ యొక్క మండుచున్న అగ్నిగుండములో వేస్తాను అని ఒక రాజాజ్ఞ తీసుకొచ్చి ఉన్నారు. ఈ రాజాజ్ఞ అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు కదా. ప్రజలందరినీ తీసుకొని వస్తారు, రాజు సముఖంలో ఉంచబడతారు. ఆ యొక్క ప్రతిమ అలా ఉంటుంది, అందరూ మోకరిస్తారు ప్రతిమకి, ముగ్గురు తప్ప. అక్కడ వేలల్లో ప్రజలు ఉన్నారు, పోనీ లక్షల్లో ప్రజలు ఉన్నారు. ఒక ఊరిలోనే ఇంతమంది ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీగా ఉన్న ఆ యొక్క ప్రదేశంలో లేకపోతే ఆ యొక్క ఊరిలో ఎన్ని వేల మంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మోకరిస్తారు, లేకపోతే మొక్కుతారు ఆ యొక్క ప్రతిమకి. ముగ్గురు మొక్కరు. ఆ ముగ్గురు ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు మొక్కరు. అప్పుడు రాజాజ్ఞ ఎలా ఉంటుంది? ఎవరైతే మొక్కరో వాళ్ళని తీసుకొచ్చేసి అగ్నిగుండంలో పడవేయాలి. ఆ మాట వాళ్ళకు ముందే తెలుసు కదా. ముందే తెలుసు కూడా వాళ్ళైనా మొక్కరు. మనుషులందరూ ఎలా ఉన్నారు? అక్కడున్న ప్రజలు మొత్తం వాళ్ళందరూ విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళు మొక్కారు ఒకటి. లేదా దేవుణ్ణి ఎరిగి ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, నేను మాట త్రుళ్ళి మాట్లాడతలా, ఖచ్చితంగా చెబుతున్నా. ఎందుకంటే యెరూషలేము దేశంలో నుంచి
యెరూషలేము దేశంలో నుంచి ఆ యొక్క బబులోను దేశంలోనికి బందీగా చెరగా తీసుకొచ్చిన యవనస్తుల్లో కేవలము దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురు మాత్రమే కాదు, 10ల సంఖ్యలో ఉంటారు. ఉదాహరణకి 100ల్లో ఉంటారు. ఓకే, 100ల్లో ఉంటారు. కానీ ఆ సమయంలో మొక్కని వాళ్ళు మాత్రం ముగ్గురు. అంటే దానియేలు మొక్కాడని కూడా కాదు వాక్యం. దానియేలు అక్కడ అసలు ఉండడం. దానియేలు రాజు సమూహంలో ఉంటాడు. దానియేలు మీద ఈ యొక్క ఆజ్ఞ వచ్చినా కూడా ఆయన ఆల్రెడీ రాజు పక్కనే నిలబడి ఉంటాడు కాబట్టి ఆయనకి ఆ కమాండ్మెంట్ వర్తించాల. కానీ ప్రజల్లో సామాన్యులుగా ఉన్న మాత్రం ఈ ముగ్గురే. సో ఆ ముగ్గురు మాత్రమే మొక్కలేదు. మిగతా విశ్వాసులుగా ఉన్న యెరూషలేము దేశంలో నుంచి తీసుకొచ్చిన మిగతా బాలురు లేకపోతే యవనస్తులు వాళ్ళు కూడా మొక్కారు. అన్యులు మొక్కడం సర్వసాధారణం. కానీ దేవుడి గురించి తెలిసిన కొంతమంది వాళ్ళు కూడా మొక్కారు. కారణం ఏంటి? వాళ్ళ ప్రాణం వాళ్ళకి కాపాడుకోవాలని ఆశ. ఓకే, కానీ ఈ ముగ్గురు యవనస్తులు షద్రక్, మెషక్, అబేద్నెగో కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం మొక్కల. ఇది తెలిసిందే కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో చూడండి. లూకాసు వార్త ఇక్కడ దానియేలు దగ్గర నేను అడ్డం పెట్టుకోండి, మళ్ళీ బ్యాక్ వస్తాం. లూకా 12:5 చదవండి. 12:5 ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును, చంపిన తరువాత నరకములో పడదోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఈ ఒక్క వాక్యము ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితంలో ఎందుకు నెరవేర్పులాగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఒకటే. ఈ ముగ్గురు యవనస్తులతో పాటు ఎంతో వేలల్లో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ అన్యులు. వాళ్ళు మొక్కారంటే తెలియక మొక్కారో లేకపోతే భయపడి మొక్కారో అనుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు యవనస్తులతో పాటు ఇంకా యెరూషలేము ప్రజల్లో నుంచి తీసుకొచ్చిన విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా భయపడి మొక్కారు. వాళ్ళు మొక్కడానికి ఒకే ఒక కారణం ఏంటి? భయం. ఆ భయం ఏంటి? నేను మొక్కకపోతే నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వేస్తే ఆన్ ద స్పాట్ నేను పీచుగా కాలిపోయి చచ్చిపోతాం అని వాళ్ళందరూ భయపడ్డారు. దానికి రిఫరెన్స్ ఈ యొక్క లూకాసు వార్త 12:5 మీరు ఎవరికి భయపడాలో నేను మీకు తెలియజేస్తాను. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు నీతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికి భయపడాలి? నువ్వు ఎవరికి భయపడాలో అది నేను నీకు తెలియచేస్తున్నాను. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. నువ్వు ఎవరికి భయపడాలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడా లేదా? ఎవరికి భయపడాలి? వాక్యానికి భయపడాలి. ఆ వాక్యం కూడా ఏంటి? వాక్యమే దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు ఎవరికి భయపడాలి. మరి ముఖ్యంగా స్పష్టంగా రాస్తుంది ఏ కారణం చేత నువ్వు ఆ యొక్క దేవుడికి భయపడాలంటే చనిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో ఉంచాలా నరకంలో ఉంచాలా అన్న అధికారం ఎవరికి ఉంది? చూడండి, ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ యొక్క సందర్భంలో మనం ఒకసారి మీరు ఊహించుకోండి. మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అక్కడ ఉన్న ఈ యొక్క వేలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క చూపు మొత్తం ఎక్కడ ఉంటుంది? ఒకటే. ఇటు చూస్తే పెద్ద విగ్రహం, అన్ని దేవత. ఓకే, ఈ పక్క చూస్తేనేమో అగ్నిగుండం. దాంట్లో అలా వేస్తే వెంటనే బూడిదలాగా క్షణాల్లో అయిపోద్ది. అంత వేడి అగ్నిగుండం. ఓకే, అక్కడ 1000 మంది ఉన్నారు. 1000 మంది యొక్క చూపు ఎక్కడ ఉంటుంది? ఒకటేమో విగ్రహం మీద, ఇంకోటేమో అగ్నిగుండం మీద. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం దీనికి మొక్కకపోతే దీంట్లో వేస్తారు. ఎదిరించి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే రాజాజ్ఞ ప్లస్ ఆ రాజు ఎలాంటాడంటే గర్వము, అహము, మెండుగా ప్లస్ కోపిస్తాడు. ఈజీగా కోపం వస్తుంది. షార్ట్ టెంపర్ పర్సన్. ఎందుకు వచ్చిన గోళ్ళే అని అనుకుని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ క్షణం నేను మొక్కేసి నా యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయి నేను దేవుడి యొక్క సన్నిధిలో క్షమాపణ అడుగుతా. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. నేను క్షమాపణ అడిగితే దేవుడు ఎమ్మటే క్షమిస్తాడు కదా. అది కూడా వాక్యానుసారంగానే ఉంది. దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనం చేసిన అపరాధములు, పాపములు అన్నీ కూడా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అది వాక్యమే. ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకొని
ఈనాడు ముక్కి నా ప్రాణం కాపాడుకొని ఇమీడియట్గా ఇక్కడి నుంచి రాజు నన్ను పంపించేసిన తర్వాత నా యొక్క గదిలో అన్ని తలుపులు విండోస్ మూసుకొని నేను ప్రేయర్ చేసుకొని దేవునికి క్షమాపణ అడుగుతా. దేవుడు నా హృదయం ఎరిగి ఉంటాడు కాబట్టి నన్ను దేవుడు క్షమించేస్తాడు అన్న భక్తిహీనులు కూడా ఉంటారు. వాక్యానుసారంగానే వాళ్ళు పడిపోయిన వాళ్ళు, వాక్యం తెలుసు కానీ వాక్యము ఎలా ప్రవర్తించాలో తెలియదు. వాళ్ళు చెప్పినా వాళ్ళు ఊహించుకున్న వాక్యం 100కు 100% కరెక్టే, కానీ అదే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు లోకుల మధ్య మనుషుల మధ్య నన్ను ఒప్పుకోవట్లా, నన్ను ఒప్పుకొని నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో తండ్రి ఎదురు నేను నిన్ను ఎందుకు ఒప్పుకుంటాను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సేమ్ ఇదే లోకాసువార్త 12వ అధ్యాయంలోనే ఉంటుంది. నువ్వు ఒప్పుకోవట్లా. ప్లస్ దేవుడి యొక్క కమాండ్మెంట్ ఆజ్ఞ ఎంత గొప్పగా ఉందంటే భూలోకంలో అయినా సరే, ఆకాశంలో అయినా సరే, సముద్ర అగాధ జలంలో అయినా సరే ఎవరికి నువ్వు మొక్కకూడదు, ఏ ప్రతిమకి నువ్వు మొక్కకూడదు, ఎవరిని కూడా నువ్వు దేవుడిగా చేసుకోకూడదు అని స్పష్టంగా వాగ్దానం ఉంది. ఈ క్షణాన్ని నువ్వు వచ్చి పలానా విగ్రహానికి మొక్కి మళ్ళీ గంట తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి దేవుడికి క్షమాపణ అడుగుతానంటే దేవుడు ఆ క్షమాపణ ఆమోదించడు. దేవుడు ఆ క్షమాపణని ఆమోదించడు. తెలిసి 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 నువ్వు చేస్తున్నావు. నీ కంటికి కనిపించింది విగ్రహం అంటే జీవం, అటు కనిపించిందేమో అగ్నిగుండం అంటే మరణం. ఇది లోకానుసారంగా కనిపించేది. కానీ షద్రక్ మెషక్ అబ్నెగో ఆ ముగ్గురికి ఎలా కనిపిస్తుంది? విగ్రహం జీవంలాగా కనిపించట్లా, విగ్రహమే నరకంలాగా కనిపిస్తుంది. అగ్నిగుండమేమో వాళ్ళ జీవితంలో నరకంలాగా కనిపించట్లా, వాళ్ళ యొక్క చూపుకి అగ్నిగుండమే వాళ్ళకు మేలులాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని రక్షించాలన్నా దేవుడే, వాళ్ళ ప్రాణాన్ని తీయాలన్నా దేవుడికే అధికారం కలిగి ఉన్నది. సో మనుషులందరూ చూసిన విధానం ఏంటి? ఈ విగ్రహం అనేది జీవం, ఈ అగ్నిగుండం అనేది నరకం మనుషుల యొక్క చూపులో ఉంది. కానీ విశ్వాసులుగా ఉన్న షద్రక్ మెషక్ అబేద్నెగో వారి ముగ్గురు యొక్క చూపు ఎలా ఉందంటే నువ్వు మొక్కాల్సిన యొక్క విగ్రహమేమో నరకము, నరకాగ్నిగా ఉంది. కంటికి నరకాగ్నిలాగా అగ్నిగుండంలాగా కనిపించిన ఇది జీవంలాగా కనిపించింది. సో స్పష్టంగా చెప్పారు, మేము భయపడం, మేము నీకు మొక్కం, దాంట్లో వేస్తావా దా వెయ్యి అన్నారా అనలేదా? చూడండి దానియేలు 3వ అధ్యాయం 23 నుంచి. షద్రక్ మేషక్ అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరుకు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం. చాలండి. చూడండి, మనం మాట్లాడుకుంటున్న మూలవాక్యం ఏంటి? ద్వితీయోపదేశ కాండము 31:6. దాంట్లో దేవుడి యొక్క వాగ్దానాలు ఏమున్నాయి? ఒకటేమో భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. షద్రక్ మెషక్ అబేద్నెగో ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండంలోకి వెళ్ళారు. అగ్నిగుండంలోనికి రాజు లేకపోతే రాజు యొక్క భటుల ద్వారా బంధింపబడి, అంటే కాళ్ళు చేతులు కట్టు వేయబడి ఇలా వేడిమి కలిగిన ఆ యొక్క అగ్నిగుండంలోకి విసిరివేయబడ్డారు. వాళ్ళు ముగ్గురు మనుషులందరూ కంటి చూపులో ఎలా ఉంది? ముగ్గురిని కట్టేసి విసిరివేశారు. కానీ రాజుకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడుగా. రాజు ఎవడు? అన్యుడు. అన్యుడుగా ఉన్న రాజుకే 4వ వ్యక్తి కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి యొక్క రూపం ఎలా ఉంది? దేవుని యొక్క దూతల యొక్క రూపంలాగా ఉంది. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. నువ్వు అగ్నిగుండంలో వేయబడినా సరే నీతో పాటు దేవుడు వస్తాడు. అగ్ని నీ యొక్క బంధకములని, ఈ లోకానుసారంగా ఉన్న బంధకములని అగ్ని కాల్చివేస్తుంది. కానీ నీ ఒంటి మీద ఉన్న
బట్టలోని నూలి పురుగు సైతము కాల్చివేయబడదు, నీ తలలో ఉన్న చిన్న వెంట్రుక సైతము కాల్చివేయబడదు. ఉదాహరణకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, నేనే ఉన్నా, నా మీద అగ్ని ఇలా ఫైర్ లాగా వచ్చింది, ఓకే, ఇమ్మీడియట్గా నా బాడీ మీద ఫాస్ట్గా కాలిపోయేది ఏంటి? తల మీద వెంట్రుకలు కావచ్చు, లేకపోతే ఒంటి మీద దేహం మీద ఉన్న ఇలా చిన్న చిన్న హెయిర్ ఫాజెస్ అవ్వచ్చు. ఈజీగా ఫైర్ని అట్రాక్ట్ చేస్తుంది, త్వరగా కాలిపోద్ది. బట్టల కన్నా ముందు ఈ యొక్క జుట్టు కాలేదు, అవునా కదా? మేము చదువుకునేటప్పుడు కానీ మనం ఆడుకునేప్పుడు కానీ క్యాండిల్ ఉన్నప్పుడు ఇలా జుట్టు తీసి ఇలా పెడితే చాలా ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా కాలితో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క మండుచున్న అగ్ని కొలిమిలోనికి ఆ ముగ్గురిని వేసేటప్పుడు, బంధకములతో వేసేటప్పుడు పైపెచ్చు వాళ్ళ ముగ్గురిని వేయక మునుపు వాళ్ళు మాట్లాడిన తీరు ఈ యొక్క రాజుగా నెబుకద్నెజరుకి ఇంకా ఎంతో కోపం వస్తుంది. అప్పుడు వరకు 10% అగ్ని ఉంటే దాన్ని డబల్ చేయండి, త్రిబుల్ చేయండి, అంటే వేడి ఇంకా పెంచండి అంటారు. ఎంతగా పెంచమంటారంటే ఆ ముగ్గురిని వేయడానికి వచ్చిన ఆ భటుడు సైతం కాలిపోతాడు, అంత వేడి ఉంటుంది. 4వ వ్యక్తిగా ఉన్న భటుడు చంపబడాల్సిన అవసరము ప్లస్ కాల్చబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తోయడానికి ఆ యొక్క అగ్నిగుండంలో వేయడానికి మాత్రమే వస్తాడు భటుడు, వాడు కూడా కాలిపోతాడు. ఎంత వేడి ఉంటుంది. అంత వేడిలో కూడా ఆ ముగ్గురికి తోడుగా వచ్చినాడు ఎవడు? మనిషి తోడొచ్చాడు, వాడు కాలిపోయాడు. వేయటానికి వచ్చినాడే కాలిపోయాడు. కానీ దేవుడు నీతో కూడా వచ్చేవాడు యెహోవాయే. అది అగ్నిగుండంలో అయినా సరే, అది ఎర్ర సముద్రంలో అయినా సరే, అది నీ అస్వస్థతలో అయినా సరే, అది నీ దుఃఖంలో అయినా సరే, అది నీ దిగుల్లో అయినా సరే, మనుషులందరూ నిన్ను వదిలివేసినా విడిచివేసిన, మనుషులందరూ నిన్ను ఎడబాసిన, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. అగ్నిగుండంలోకి ఏ మనిషి వస్తాడు? ముగ్గురిని వేస్తున్నావు నానా, నీ అన్నదమ్ములేగా ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తున్నావు. నువ్వు తోడ పుట్టినాడుగా, కొంచెం కంపెనీ నువ్వు వాళ్ళతో, అంటే నీతో పాటు పుట్టిన నీ యొక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వస్తారా? మీరిద్దరు భార్యాభర్తలు కదా, నీ భర్త పలానా తప్పు చేశాడు, వాడిని అగ్నిగుండంలో వేస్తున్నా, వాటితో పాటు నువ్వు పాపం తోడెళ్ళు అంటే భార్య వస్తుందా? పోనీ భర్త వస్తాడా? పోనీ తల్లిదండ్రులు వస్తారా? నువ్వు అన్నావు కదా, మరి నీ కొడుకు ఇంత పాపం చేశాడు, ఆ పాపానికి శిక్షగా, అంటే రాజు దృష్టిలో పాపమే కదా, ఆ పాపానికి శిక్షగా అగ్నిగుండంలో వేస్తున్నాను, నీ కొడుకు కాబట్టి తోడుకెళ్ళు, ఒకడే వెళ్ళలేకపోతున్నాడు అంటే తల్లిదండ్రులు వెళ్తారా? అరే మీరు ఎంతో ప్రాణ స్నేహితులు కదా, కలిసి తింటారు, కలిసి పడుకుంటారు కదా, మీ ప్రాణ స్నేహితులు, వాడి మీద ఇలా నేరారోపణ చేయబడి ఉంది, వాడు అగ్నిగుండంలోకి వేస్తున్నాము, ప్రాణ స్నేహితుడు కాబట్టి నువ్వు తోడు వెళ్ళరా అంటే స్నేహితుడు వస్తాడా? మరి ఎవరు వచ్చారు? షద్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురికి తోడు ఎవరు వచ్చారు? ఆ తోడు వచ్చిన దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు? ఎవరైతే వేశారో వాళ్ళు చూశారు. సో నీ మీద ఎవడైతే నిన్ను భయపెడతానికి వచ్చాడు అనుకో, వాడు చూస్తాడు, వాడు భయపడట్లా, వాడు ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటి? ధైర్యవంతుడైన దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు. నీ మీద దిగులుగా బాధ క్రియేట్ చేశాడు శత్రువు, నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా ఉన్నావు. నిన్ను చూసిన శత్రువు ఏమనుకుంటుంది అప్పుడు? వాడికి దేవుడు తోడుకున్నాడు కాబట్టి వాడు దిగులు పడట్లా. సో ఈ లోక సందర్భంలో సుఖముగా, ఆనందంగా, సంతోషంగా ఉన్న ఏ సందర్భంలో అయినా సరే మనుషులు తోడుగా ఉంటారు. మరి ముఖ్యంగా వాక్యం స్పష్టంగా చెప్తుంది, ధనవంతులకి ఎంతోమంది చుట్టాలు ఉంటారంట, పేదోడికి ఎవరు ఉండరు. కారణం వాడి పొట్ట వాడే పోషించుకోలేడు, పక్కన వాడిని ఏం చూసుకుంటాడు? ఐశ్వర్యవంతుడికి ఎంతోమంది చుట్టాలు ఉంటారు, కానీ ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము చివరికి నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది. సో ఈ యొక్క వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే, దేవుడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అగ్నిగుండంలో సైతము నీకు ముందుగా వచ్చినవాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ఒంటి మీద ఉన్న ఒక్క బట్ట అయినా సరే, నీ తల మీద ఉన్నా సరే, వెంట్రుక సైతము కాలిపోకుండా నిన్ను రక్షించగలిగిన సమర్థవంతుడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీకు దిగులు కలగకుండా, భయము కలగకుండా, నీతో అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఉన్నవాడు, వచ్చువాడు ఎవరు? నీ దేవుడైన యెహోవాయే. భయపడకుడి, దిగులు పడకుడి, ఆనందించుడి, సంతోషించుడి.
కీర్తనలతో ఎల్లవేళ ఆయన్ని ఎదుర్కొనుడి, బికాస్ ఆయన దేవుడు. ఎంత చక్కటి వాక్యం. నీ దేవుడైన యెహోవా, నీతో కూడా వచ్చువాడు ఆయనే. ఆయనే. ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? పలానా సందర్భం ఉంది, ఆ సందర్భంలో నా వల్ల కావట్లా, మనుషులందరూ నన్ను వదిలేశారు, దేవుడు నాతో కూడా ఉన్నాడు అని అని ఒక వాక్యంలాగా కాకుండా అనుభవ రీతిగా నువ్వు అనిపించిన సందర్భం ఒకటి ఉందా? 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 దేవుడికి సాక్ష్యంగా చెప్పుకునే సందర్భం అలాంటివి ఉంటే ఆ సందర్భాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇంకా ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఓకే, ఈ యొక్క వాక్యం ఏంటి? భయపడకుడి, దిగులు పడకుడి, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూడండి, ఈ యొక్క వాగ్దానాల్లో షద్రక్, మెషక్, అబేద్నెగో పాటించారు. వాళ్ళ ముందున్న పరిస్థితి ఏంటి? భయపడే పరిస్థితిగా. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది. చూడండి, ఏదన్నా సమస్య మన మీదకి వచ్చినప్పుడు బ్రతికి బట్ట కడితే జాలిలే, తర్వాత సంగతి తర్వాత తిరుగు అని అనుకుంటామా లేదా? అరే ఇప్పుడు ఉన్న ఈ ప్రాబ్లం జాలిలే, ఇది సాల్వ్ అయితే చాలు, ఇంకా నాకేం అవసరంలా అనుకుంటామా లేదా? పోని ఒక మహాసముద్రంలో పోని మనకున్న ఈ యొక్క కృష్ణా నదిలో మునిగిపోయాం, ఈత రాదు, అప్పుడు ఏమనుకుంటాం? బ్రతికి బట్ట కడితే చాలులే అని అనుకుంటాం అనుకోవా? సో మనకున్న సందర్భంలో ఆ సమస్య మీదే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అదే మనకు పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు ముందున్నది ఏంటి? అగ్నిగుండం. మనుషురీత్యా ఆలోచించాలంటే వాళ్ళకి భయం ఉందా లేదా? వాళ్ళకి దిగులు ఉంటుందా ఉండదా? అందరూ నన్ను వదిలివేశారు అని అనుకుంటారా అనుకోరా? అందరూ నన్ను ఎడబాసేశారు అని అనుకుంటారా అనుకోరా? కానీ వాళ్ళకున్న విశ్వాసము దేవుడు ఎంత స్ట్రాంగ్గా తీసుకెళ్లారంటే చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మొక్కం. అది విశ్వాసం. దేవుడిని వాళ్ళు ప్రకటించారు, అది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు. మరి నువ్వు ఏ స్థితిలో దేవుడిని ప్రకటిస్తున్నావు? నీ మీదకి ఏమైనా ప్రాణాపాయ స్థితి వచ్చిందా? నీ మీదకి ఏమైనా ప్రాణం పోయేంత స్థితి వచ్చిందా? మామూలుగా ఉన్న స్థితుల్లోనే, అన్నీ సవ్యంగా ఉన్న స్థితుల్లోనే, అన్నీ చక్కగా ఉన్న నీ యొక్క స్థితిగతుల్లో నుంచే నువ్వు దేవుని ప్రకటించలేకపోతున్నావు. మరి షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఏ పరిస్థితుల్లో దేవుని ప్రకటించారో ఆలోచించు. వాళ్ళు చేసిన ఆ యొక్క ప్రకటన మాత్రమే కాకుండా క్రియల రూపంగా వాళ్ళు చేసిన ఆ యొక్క విశ్వాస సంఘటన బట్టి దేవుడు నెబుకద్నెజరు యొక్క కళ్ళు తెరవడం మాత్రమే కాకుండా దేవదూతని నెబుకద్నెజరు చూశాడు. ఈ యొక్క పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ ముగ్గురిని కూడా ఎంతగానో గణపరిచాడు. చూడండి, ఆ ప్రాబ్లం ఫేస్ చేసి, అంటే ఆ యొక్క పరిస్థితుల్ని ఎదిరించి నిలబడి మనిషికి లేదా ఒక రాజుకి భయపడకుండా దేవుడికి మాత్రమే భయపడిన ఆ యొక్క ముగ్గురు యవనస్తులను మాత్రమే దేవుడు ఎంతో ఘనకరంగా వారి జీవితాన్ని మార్చారు. ఎందుకంటే ఆ యొక్క రాజ్య సంస్థానంలో ఆ ముగ్గురిని గొప్ప స్థితిలోకి వాళ్ళని పెట్టారనమాట. కానీ అందరిలాగా మోకరించి మొక్కిన ఆ మిగతా యవనస్తుల్ని రాజు ఏమైనా పట్టించుకున్నాడా? కానీ వాళ్ళ స్థితి ఏంటి? ఆనాడు వాళ్ళు బ్రతికి బట్టగట్టారు. దేవుడి యొక్క తీర్పు దినం ముందు వాళ్ళు ఎక్కడుంటారండి? నరకాగ్నిలో ఉంటారు. వాళ్ళు 80 సంవత్సరాల భూమి మీద సంతోషంగా ఉన్న బతకని విగ్రహారాధన చేసుకుంటూ, కానీ అల్టిమేట్గా వారి యొక్క శరీరము, వారి యొక్క ఆత్మ ఎక్కడుంటుంది? శరీరం ఏమో మట్టిలో ఉంటుంది, ఆత్మ వచ్చేసి అగ్నిగుండంలో ఉంటుంది. సో నువ్వు ఆలోచించుకో, ఏ పరిస్థితుల్లో నువ్వు భయపడాలి, ఏ పరిస్థితుల్లో నువ్వు దిగులు పడాలి, ఏ పరిస్థితుల్లో నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఏ పరిస్థితుల్లో నన్ను అందరూ ఎడబాసి వెళ్ళిపోయారు అని నువ్వు అనుకుంటున్నావు. షద్రక్, మెషక్, అబేద్నెగో అనుకున్నారా? అనుకోవాలా. నాకు ముందుగా వచ్చేవాడు నా దేవుడైన యెహోవాయే, నాతో కూడా వచ్చేవాడు నా దేవుడైన యెహోవాయే. అది అగ్నిగుండమైన, అది సంతోషమైన. వారు కనపరిచిన ఆ యొక్క విశ్వాస పట్టి దేవుడి యొక్క కృపలో ఎంతగానో ఆధిక్యత పొందుకొని ఈ యొక్క గ్రంథంలో వాళ్ళ యొక్క పేర్లు లిఖింపబడి ఉన్నవి. నీకైతే అలాంటి శ్రమ రాలేదుగా. కానీ వాళ్ళైతే ఆ శ్రమ అనుభవించినా కూడా కన్నీరు కూడా కాచలా.
దుఃఖపడలా, బాధపడలా, భయపడలా. నువ్వు ఎంత శ్రమ అనుభవించకుండానే లీటర్లు భయపడి దిగులు పడిపోయి బాధపడిపోయి నన్ను అందరూ వదిలేశారయ్యా, నేనే ఏకాకినయ్యా. చూడండి, భూమి మీద నువ్వు ఏకాగ్గానే వస్తావు. నీకు తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఒక 1/2 డజన్ మందితో బయటకు వస్తావా, డజన్ మందితో బయటకు వస్తావా? పోనీ ట్విన్స్గా రేర్ కండిషన్స్లో ట్విన్స్, ఇంకా అతి రేర్ కండిషన్స్లో 3, అంతకుమించి పందిలాగా 10 మందిని అంటారా ఏంటి? నేను ఇక్కడ తల్లిని ఎక్కడ అవమానపరచట్లా. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒంటరిగా వచ్చు. 2తో 3తో 10 మందితో డజన్తో 100 మందితో నువ్వు రాలా. అలాగే తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు. నేను వెళ్ళిపోతున్నా, నాతో పాటు ఈ యొక్క ఆయుష్ నువ్వు ముగిచ్చేసే అని భార్య భర్తను అడిగితే ఒప్పుకుంటారా? పిల్లల్ని అడిగితే ఒప్పుకుంటారా? తల్లిదండ్రులను అడిగితే ఒప్పుకుంటారా? ఎవరి ప్రాణం వాళ్ళకి తీపే. నువ్వు ఒంటరిగా వచ్చు, తిరిగి అదే ఒంటరిగా వెళ్తావు. అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఒంటరిగా ఉంటేనే దేవుడు నీతో చక్కగా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు పగలంతా దేవుడి యొక్క పని, రాజ్య సత్య సువార్త ప్రకటించి రాత్రివేళ ఏకాంతముగా కొండ దగ్గరికి వెళ్ళి తండ్రితో ముచ్చటిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. 12 మంది శిష్యులు ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకెళ్ళొచ్చుగా, తీసుకెళ్ళలేదే, ఒంటరిగా వెళ్ళాడే. సువార్త ప్రకటించినప్పుడు మాత్రం 12 మంది ఉన్నారు, కానీ తండ్రితో మాట్లాడినప్పుడు 12 మంది ఉన్నారా? గెస్సమనే తోటలో కూడా 12 మంది ఉన్నారా? మరి నువ్వు ఒంటరిగా దేవుణ్ణి ఎదుర్కొన్న సందర్భాలు ఎన్ని? ఏకాంతంగా దేవుణ్ణి ఎదుర్కొన్న సందర్భాలు ఎన్ని? ఏకాంతముగా నువ్వు దేవుడితో ముచ్చటించిన, లేకపోతే ప్రార్థన విజ్ఞాపన సమర్పించిన సందర్భాలు ఎన్ని? ఉపవాసం ఉండి నీ గదిలోనికి వెళ్ళి అన్ని తలుపులు మూసుకొని రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టుము. వాక్యం స్పష్టంగా ఉంది. సో నేను ప్రార్థన చేస్తానని డ్రమ్ కొట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయట్లేదు, చెప్పాల్సిన సాక్ష్యం దేవుడిది, మనిషిగా అది ఇచ్చేది. నేను 1 గంట చేస్తున్నా, 3 గంటలు చేస్తున్నా, 24 గంటలు నేను ప్రార్థనలోనే ఉంటున్నా అని నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావు ఏంటి? దేవుడు వాళ్ళ సాక్ష్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నాడు సాక్ష్యం, ఆడు ప్రార్థన చేయట్లా సాక్ష్యం. అది మొత్తం దేవుడు ఇస్తేనే వ్యాలిడ్. దేవుడు సాక్ష్యం ఇస్తేనే అది వ్యాలిడ్ సాక్ష్యం, మనిషి ఇచ్చే సాక్ష్యం కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నప్పుడు కొర్నేలు దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క వర్తమానం వస్తుంది కొర్నేలుకి. ఇదిగో పలానా ఏరియాలో, పలానా వీధిలో, పలానా ఇంటిలో సౌలు ఉన్నాడు, అతను ప్రార్థన చేయుచున్నాడు అని దేవుని యొక్క దూత వచ్చి కొర్నేలుతో సాక్ష్యం ఇస్తుంది. అర్రే, ఆయన సైన్యాధిపతిగా దేవుడు మాట ఊసు ఎత్తిన ప్రతి ఒక్కరిని చంపేశాడుగా, బందీ చేశాడుగా, ఎంతగానో చిత్రహింసలు పెట్టాడుగా, నేను వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయటం ఏంది అని కొర్నేలు అంటే అది గతం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతని కంటి మీద ఉన్న యొక్క పొరలు ఊడిపోతాయి, అతనికి చూపు కలుగుతుంది. చూడండి, ఎక్కడో ఉన్నాడు సౌలు, అతని యొక్క ప్రార్థన కొర్నేలుకి తెలియదుగా. కొర్నేలు ఎక్కడో ఉన్నాడు, కొర్నేలు వచ్చి నాకు ప్రార్థన చేస్తే నా కళ్ళు తెరవబడి ఉంటాయి, నా దృష్టి మళ్ళీ నాకు తిరిగి వస్తుంది అని పౌలు గారికి కూడా తెలియదుగా. ఎవరికి ఏం తెలుసు? దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. సో నీ ప్రార్థన ఎలా ఉండాలి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ యొక్క ప్రయాణం ఎలా ఉండాలి? అగ్నిగుండం అంత సమస్య నీ ముందున్నా సరే దేవుడి యొక్క వాగ్దానము చెప్తుంది, భయపడకుడి, దిగులు పడకుడి, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడి యొక్క వాగ్దానం. అగ్నిగుండం కన్నా మించిన శ్రమ లేకపోతే కష్టం నాకు తెలిసినంత వరకు మన యొక్క విశ్వాస జీవితంలోకి రావు. ఎందుకంటే మీరు సహించినంత వరకే నేను ఇస్తాను, కానీ మీరు సహించలేనంత శ్రమ లేదా శోధన నేను మీకు ఇవ్వను అని దేవుడి యొక్క వాగ్దానం ఉంది. వాళ్ళంటే దేవుడి యొక్క గ్రంథాలు లిఖింపబడి ఉన్న గొప్ప 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 భక్తులు. నా వరకు చూసుకుంటే దాంట్లో వెంట్రుక భాష అయినా లేదు. ఓకే, సో జ్ఞాపకం చేసుకో నీ భక్తి ఏ పాటి. చావు ముందరున్నా సరే భయపడకుండా, దిగులు పడకుండా దేవుడి యొక్క పని చేసిన ఆ యొక్క షద్రక్, మెషక్, అబ్నెగో జ్ఞాపకం చేసుకో. అలాగే ఇంకోటి జీవితం చూద్దాం.
ఇంతవరకు అర్థమైందా? ఇంకోటి జీవితం చూద్దాం. కీర్తనలు 139. చూడండి, ఇంకోరి జీవితం, ఇంకో భక్తుడి యొక్క జీవితం మనం అందరం జ్ఞాపకం చేసుకునే ముందు దేవుడి యొక్క వాగ్దానం మనతో ఏం మాట్లాడుతుంది? 5 రకాలుగా వాగ్దానములు. ఒకటేమో భయపడుకుడి, రెండోది దిగులు పడుకుడి, మూడవది నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నాలుగవది నిన్ను విడువడు, ఐదవది నిన్ను ఎడబాయడు. ఈ యొక్క వాగ్దానములు ఎందుకు నా జీవితంలో లేదా నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే చూడండి, కీర్తనలో 139 మొదటి వాక్యం చదవండి, మొదటి వచనం చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చాలండి, చూడండి, చాలు. ఇంకోటి చూడండి, 13 నుంచి 16. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. చాలండి, చాలు. దీంట్లో మీకేం అర్థమైంది? చూడండి, నీ తల్లి గర్భములో పిండమునై ఉండగా దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునిపే 9 నెలలు అయిన తర్వాత కదా బిడ్డ భూమి మీద జన్మించేది. దాంట్లో ఒక్క రోజు అయినా సరే గడవక మునిపే నీ యొక్క ఆయుష్కాలంలోని ప్రతి దినము దేవుడి యొక్క జ్ఞాపకార్థ గ్రంథములో రిటర్న్ రాసేసి ఉన్నాయి. మీకు అంటే అర్థం అవడానికి చెప్తున్నా. సినిమాలు తీస్తూ ఉంటారు కదా డైరెక్టర్లో. మనం చూసిన సినిమా ఎంత ఉంటుంది? 2 గంటలు లేదా 2.5 గంటల సినిమా ఉంటుంది. ఏ రోజు షూటింగ్ ఆ రోజు చేస్తారు, ఓకే. కానీ ఏ రోజు షూటింగ్ చేయాలో దానికి తగినట్టు స్క్రిప్ట్ రాసి ఉంటుంది. స్క్రిప్ట్ అంటే ఏ క్యారెక్టర్ ఏది మాట్లాడాలి, ఏ క్యారెక్టర్ హీరో, ఏ క్యారెక్టర్ విలన్ అని మొత్తం కూడా గ్రంథం ప్రకారము మొత్తం చక్కగా రాసేసి ఉంటుంది, ఓకే. దాన్ని స్క్రిప్ట్ అంటారు కదా. ఆ స్క్రిప్ట్ ప్రకారమే స్టోరీ రన్ అవుద్ది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ప్రతి ఒక్క యాక్టర్స్ని నటింపజేయటం కానీ మొత్తం జరిగిపోద్ది. ఇదంతా మీకు తెలిసిన ఉపమానమేగా. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్రంథంలో నుంచి వస్తుంది. దేవుడు డైరెక్టర్, నిర్మాత ఆయనే, డైరెక్టర్ ఆయనే, బ్యానర్ ఆయనే. మన జీవితంలో ఫస్ట్ రోజు నుంచి చనిపోయే చివరి రోజు వరకు కూడా ఆయన యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో స్క్రిప్ట్ రాసేసాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు ప్లే చేస్తున్నావు. ఇప్పుడు సినిమాల్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్ వల్లే కదా హీరోకి కష్టాలు అయ్యి వస్తాయి. కానీ దేవుడి యొక్క స్క్రిప్ట్ ఏంటో తెలుసా? మన యొక్క స్క్రిప్ట్లో విలన్ ఉండడం. అర్థమైందా? అపవాది మాత్రమే ఉంటాడు. ఆ అపవాదిని ఏం చేయాలి, ఎలా కట్టడి చేయాలి, ఎలా మళ్ళీ తిరిగి బంధకాల్లో వేసి పాతాళ లోకంలో పెట్టాలనేది దేవుడు చూసుకుంటాడు. మనకి మనిషిగా ఎదురయ్యే అంటే నాకు ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది అంటే కష్టం వచ్చింది, ఆస్తిపాస్తులు పోగొట్టుకోవటం కానీ, దుఃఖంలో ఉండటం కానీ, నా ప్రాణం మీదకి తెచ్చిన సందర్భంతో కూడిన ఏయన్నా పరిస్థితులు ఒక మనిషి ద్వారా నాకు వచ్చినాయి. నేనేమనుకుంటాను? ఆ మనిషి నా జీవితంలో విలన్ అనుకుంటా, ఓకే. కానీ దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు స్క్రిప్ట్ ప్రకారం ఆ మనిషి నా జీవితంలో విలన్ కాదు. ఆ మనిషిని వాడుకొని దేవుడు నా యొక్క విశ్వాస జీవితాన్ని వృద్ధి కలుగు చేస్తున్నాడు, ఓకే. నీ కంటి దృష్టిలో ఆ మనిషి నీకు విలన్ లేకపోతే శత్రువు. కానీ దేవుడి యొక్క దృష్టిలో వాడు శత్రువు కాదు. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి.
పద్దాగా జ్ఞాపకం చేసుకోండి, ఆ మనిషి నీకు శత్రువు కానే కాదు. నీ యొక్క విశ్వాస పరిమాణము రెట్టింపు అగునట్లు, నీ యొక్క విశ్వాస పరిమాణము లేకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితము వృద్ధి అగునట్లు ఆ మనిషి ద్వారా దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు. దుఃఖం వస్తుంది, దుఃఖంలో నుంచే ధైర్యం వస్తుందిగా. నీకు వచ్చిన దుఃఖంలో నుంచే నువ్వు ప్రార్థన నేర్చుకుంటున్నావుగా. ఆ యొక్క దుఃఖంలో నుంచే నువ్వు మోకరించి ఎంతగానో అంగలార్పుతో కూడిన ప్రార్థన చేస్తున్నావుగా. అప్పుడు దేవుడి దగ్గర నుంచి వర్తమానాలు నువ్వు పొందుకుంటున్నావుగా. నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మొదటిసారి పడినంత బాధ నువ్వు పడవు, మొదటిసారి దిగులు పడినంత దిగులు నువ్వు పడవు, చాలా ధైర్యంగా ఉంటావు. అదే దుఃఖం అదే ప్రాబ్లం 10 సార్లు వస్తే 11వ వచ్చిందనుకో, ఆల్రెడీ నువ్వు అనుభవించుంటావు, ఈజీగా దాన్ని పక్కన పడేస్తావు, అస్సలు కేర్ చేయవు. కారణం ఏంటి? నీకు అనుభవం వచ్చింది. ఆ ప్రాబ్లం నిన్నేం చేయగలిగితే నీ అనుభవము నీకు నేర్పుతుంది, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా అధిగమించాలో నీకు నేర్పుతుంది. సో నీ జీవితంలో ఏ కష్టకాలము, శ్రమకాలము, శోధన కాలము ఏ ఒక్క మనిషి ద్వారా వచ్చినా ఆ మనిషిని వాడుకొని నిన్ను ఆత్మీయ పరిమాణము పెంపుదల చేయటానికే తప్ప ఏ మనిషి నీకు శత్రువు కాదు. అర్థమైందండి? చాలా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క భూమి మీద పని స్టార్ట్ చేసింది 30 సంవత్సరాలు. ఇప్పుడు అది ఎండ్ అయింది అంటే సమాప్తమైంది 33.5 అంటే 3.5 సంవత్సరాలు. దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత అడవిలోనికి వెళ్ళి 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రేయర్ చేసుకుంటాం, అదంతా అయిపోయి మళ్ళీ తిరిగి జనాల మధ్యలో సంచరించినప్పుడు ఆ యొక్క సముద్ర తీరంలోకి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో ఇలా సీమోను, పేతురు వాళ్ళ యొక్క బ్రదర్స్ ఇలా వేటకు వెళ్తూ ఉంటారు సముద్రంలోకి చేపలకి. ఇదిగో నువ్వు చేపలు పట్టుకునే జాలలు కాదు కానీ మనుషులు పట్టుకునే జాలలుగా నేను నిన్ను మారుస్తాను, ఆ వల్ల అక్కడ వదిలేసి నాతో రా అని దేవుడు పిలవంగానే పేతురు గారు వచ్చేసారు కదా. వచ్చారా రాలేదా? అలాగే మిగతా వాళ్ళు అలా అందరూ వచ్చారు కదా, ఒక్కొక్కడు. అలాగే ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు, ఆయన అంటే సుంకరి, వాళ్ళు వస్తారు కదా. అలా వీళ్ళందరూ 12 మందిని దేవుడు పిలుచుకున్నాడు. అవునా కదా? ఇంతవరకు తెలుసుగా. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడా? ఇస్కరియోతు యూదా వల్ల ఏదో రోజు దేవుణ్ణి మరణానికి అప్పచెప్పే ఒక పరిస్థితి వస్తుంది, యూదాని నిన్ను అప్పచెప్తాడు అని దేవుడికి ముందే తెలుసా తెలీదా? మరి దేవుడికి ముందే తెలుసుగా. మరి యూదాని ఆ 12 మంది అపోస్తుల్లోకి ఎందుకు చేర్చుకున్నాడండి? తెలిసి చేర్చుకున్నాడా? తెలిసి చేర్చుకున్నాడా? తెలిస్తే ఎందుకు? ఆ మరణం మామూలు మరణమా? అంత ఘోరమైన కఠినమైన మరణము ఏ మనిషి ఎప్పుడూ అనుభవించాల. అంత మరణము యేసుక్రీస్తు ప్రభువారు మనందరి రక్షణ నిమిత్తం అనుభవించారు. అది ఇస్కరియోతు యూదా వచ్చి ఆ యొక్క గెత్సెమనే తోటలో నన్ను ముద్దు పెట్టుకొని నన్ను భటులుగా అప్పగించటం, అక్కడి నుంచి పరిసయ్యులు వీళ్ళందరూ రాజుల దగ్గర తీసుకెళ్ళి నా మీద ఇలా మరణ తీర్పు రావటం, సిలువ వేయబడటం ఎంత జరిగిద్దని యేసేకి ముందే తెలుసుగా. మరి ముందే తెలుస్తుంది దేవుడు కదండి. ఇస్కరియోతు యూదాని ఆనాడే కట్ చేయొచ్చు, లేదంటే అసలు ఇస్కరియోతు యూదాని ఆ యొక్క అపోస్తుల్లో చేర్చకుండా ఉండొచ్చు కదా. ప్రశ్న అర్థమైందా మీకు? మరి దేవుడికి తెలిసి ఎందుకు అని పెట్టుకుంటాడు? వాక్యము నెరవేర్పు. దేవుడి యొక్క ఆయుష్కాలము తల్లి గర్భం, మనం ఎలానో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే తల్లి గర్భం నుంచి వచ్చారుగా. మొదటి రోజు నుంచి 33.5 సంవత్సరాల వరకు దేవుడు యొక్క ఆయుష్కాలం స్క్రిప్ట్లో రాసేసి ఉంది. తండ్రి యొక్క చిత్త ప్రకారము యూదా వచ్చి యేసయ్యను అప్పగించాలి. యేసయ్య మనుషులందరి యొక్క పాపము పరిహరించడానికి, క్షమించబడటానికి రక్తం చిందించాలి. అలా చిందిస్తేనే క్షమింపబడతారు. ప్లస్ ఈ మనుషులు పరలోకమందు దేవుడి యొక్క నివాస యోగ్యంలోనికి చేర్చబడతారు. అది కదా దేవుడి యొక్క చిత్తం. ఆ చిత్తం జరిగించటానికే అంటే దేవుడి యొక్క స్క్రిప్ట్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ప్లస్ ఇస్కరియోతు యొక్క యూదా వారి జీవితం అలాగే నెరవేర్పు జరిగింది. 3.5 సంవత్సరాల పాటు నన్ను అప్పగించే యూదా నా పక్కనే ఉన్నాడు అని దేవుడికి తెలిసి కూడా ఆయనతో ఎంత ప్రేమగా, ఎంత సమాధానంగా ఉన్నాడు. చూసిన 10 సారి దేవుడికి తెలియదా? ఈనాడు యూదా 3.5 సంవత్సరాల తర్వాత ఈ నన్ను అప్పగిస్తున్నాడు అని దేవుడికి తెలియదా అండి? తెలిసి చూడండి, మన శత్రువు మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఐ కాంటాక్ట్తో చూడలేం. ఎవడి వల్ల బాధ కలిగింది, దుఃఖం కలిగింది, వాడు ఎదురుగా వస్తే వాడు మొహం చూస్తానికి కూడా మనం ఇబ్బంది పడతాం. మరి దేవుడు అండి ప్రాణాన్ని ఇతని వల్ల నా ప్రాణం పోద్ది అని తెలిసి కూడా యోధాన్ని తీసుకొచ్చి అపోస్తుల్లోకి
చేర్చుకోవటం మాత్రమే కాకుండా 3-4 సంవత్సరాల పాటు పక్కనే పెట్టుకొని సావాసం చేశాడు. తండ్రి యొక్క చిత్తం జరిగించటానికి. యూదా లేకపోతే గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు, పునరుద్ధానం లేదు. అదే స్థితిలో నేనుంటే, యేసయ్య స్థితిలో లేకపోతే స్థానంలో నేను ఉన్నాను అనుకోండి, యూదా నన్ను చంపడానికి వచ్చాడు, అసలు నేను సావాసం చేసుకుంటానికి ముందు నేను వెళ్ళి యూదాని చంపేస్తానేమో, ఎందుకంటే నా ప్రాణం కాపాడుకోవాలి కదా. మరి దేవుడి యొక్క ఉద్దేశములు, ఆలోచనలు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఉన్న మన ఆయుష్ ఎంత గొప్పగా ఉంటుంది. దేవుని జీవితాన్ని ఎంత రమ్యముగా గొప్పగా పెడతాడు. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు నేను ఎడబాసిపోయి ఒంటరిగా బతుకుతున్నా అని నువ్వు ఎందుకు అనుకోవాలి? ప్రపంచం అంతా నీకు తోడుగా ఉన్నా అండి, దేవుడు ఒకడుంటే చాలు. ఆ ప్రపంచం ఇవ్వలేని సంతోషం, సమాధానం దేవుడు నీకు ఇస్తుంది. ప్రపంచమంతా పక్కనే ఉండి నీకు ఇవ్వలేని నెమ్మది దేవుడు ఇస్తాడు. దేవుడి యొక్క సన్నిధిలో నీకు నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన అరచేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. మనుషులు ఆటోమేటిక్గా దైవ చిత్తానుసారంగా నీతో సావాసం చేయవలసిన మనుషుల్ని దేవుడే నీ యుద్ధకు పంపిస్తాడు. దేవుడే నీ యుద్ధకు పంపిస్తాడు. నువ్వు ఎదురు వెళ్ళటం కాదు. ఓకే, ఇప్పుడు నేను చదివింది కేవలం 16వ వచనం మాత్రమే. కానీ 139వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చదవమన్నానంటే, జాగ్రత్తగా చూడు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ భయములో నిన్ను పరిశోధిస్తున్నాడు. నీ దిగుల్లో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. నీ కష్టదినంలో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఏ స్థితిలో అయినా సరే దేవుడు నిన్ను పరిశోధిస్తూ చూస్తున్నాడు. జాగ్రత్త. ఆ స్థితిలో నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతున్నావో దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నిన్ను రెట్టింపు ఘనకరమైన జీవితంలోని దేవుడు నిన్ను మారుస్తాడు. ఎంత చక్కగా ఉంది వాక్యం. దేవుడు నిన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నువ్వు ఏ పని చేస్తే చూస్తున్నాడు? నువ్వు కూర్చుండటం ఆయన తెలుసు, నువ్వు నిలబడటం ఆయన తెలుసు, నువ్వు లేచటం ఆయన తెలుసు, నీ మనసులో తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసు, నువ్వు నడిచిన నడక ఆయనకు తెలుసు, నువ్వు పడుకునే విధానం ఆయనకు తెలుసు, నువ్వు చేసే ప్రతి పని, ప్రతి చర్య అని బాగుగా తెలుసు. నువ్వు మాట్లాడటం మాత్రం ఆయన తెలుసు. కానీ ఆ మాట నీ హృదయంలోనికి, నీ నాలుక మీదకి రాక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. స్క్రిప్ట్ ఆయన అన్నీ తెలుసు. మరి నువ్వెందుకు భయపడుతున్నా? మరి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? దేవుని పక్కనే ఉన్నాడు కదా, ఎందుకు భయపడుతున్నావు? సో ఈరోజు మొదలుకొని గడిచిన వారం లేకపోతే గడిచిన రోజులు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడి యొక్క వాగ్దానము స్పష్టంగా చెప్తుంది, నేను నీతో కూడా వచ్చుచున్నాను. దేవుడు నీతో కూడా వచ్చుచున్నాను. దేవుడు నీతో కూడా వచ్చుచున్నప్పుడు నువ్వు అనాథివా? నువ్వు ఒంటరివాడివా? నువ్వు అందరి చేత వదిలివేయబడిన వాడివా? షద్రక్, మెషక్, అబ్నెగో పేరుకే ముగ్గురు, కానీ దేవుడి యొక్క దూత ఉంది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న వేలాది మంది యవనస్తులు అవ్వచ్చు, మిగతా రాజ్య ప్రజలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మొక్కల, కానీ చివరికి వాళ్ళందరూ అగ్నిగుండం పాలవుతారు. కానీ ఈ ముగ్గురు మాత్రమే ఎదిరించి రాజుకి భయపడకుండా రాజాజ్ఞను తిరస్కరించి దేవుడి యొక్క వాగ్దానాన్ని, దేవుడి యొక్క వాక్యానికి మాత్రమే భయపడ్డారు. కాబట్టి ఇహలోక సంబంధంగా వాళ్ళ యొక్క ప్రాణం వాళ్ళు కోల్పోయినట్టే. కానీ ఆత్మీయానుసారంగా దేవుడి యొక్క రాజ్యంలోనికి బలారా నా నమ్మకమైన సేవకుడా అని దేవుడి చేత ప్రశంసలు అందుకునే గొప్ప భక్తిని కనపరిచారు. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? ఆలోచన చేసుకో. నువ్వే స్థితిలో ఆలోచన చేసుకో. చివరి వాక్యం యెషయా 48 10. జనరల్గా అప్పుడు షద్రక్, మెషక్, అబ్నెగో వాళ్ళ జీవితమే మనం తీసుకుందాం. వాళ్ళ జీవితం 48:10 వాళ్ళ జీవితమే మనం తీసుకుందాం. ఉదాహరణకి వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కంటి చూపులో ఏముంది? ఒకటేమో విగ్రహం, ఇంకోటేమో అగ్నిగుండం ఉంటుంది. అగ్నిగుండంలోకి వేస్తేనేమో వాళ్ళు మలమల మాడిపోయి చచ్చిపోతారు, మాడిపోతారు. కానీ ఇదంతా మనిషి యొక్క చూపు ప్రకారం ఉంటుంది. కానీ దేవుడి యొక్క వాగ్దానం ఎలా ఉంటుందో చూడండి. యెషయా 48:10.
పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఎలా పరీక్షిస్తాడు? షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ ముగ్గురిని ఎలా పరీక్షించాడు? వేడి మిడిమి గల ఆ యొక్క అగ్నిలోనికి వేసి దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు. ఇహలోక సంబంధంగా చూసుకుంటే వాళ్ళు మరణానికి అప్పగించబడినట్టు, రాజు సమక్షంలో కానీ రాజ ప్రజల సమక్షంలో కానీ అగ్నిగుణంలో వేయబడిన ఎవడైనా సరే మాడి చచ్చిపోతారు. కానీ దేవుడు ఇచ్చిన పరీక్ష ఏంటి? ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అవ్వటం వల్ల నెబుకద్నెజరు యొక్క కంటి చూపులో దేవుడి యొక్క దూత కూడా కనిపించింది. వాళ్ళు భయపడకుండా దిగులు పడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వాక్యానుసారంగా ప్రవర్తనతో కూడిన విశ్వాసాన్ని కనపరిచి ఉన్నారు. కాబట్టే దేవుడు వారి యొక్క భక్తికి తగినట్టుగా గొప్ప ప్రతిఫలం అనుగ్రహించారు. సో దేవుడు నిన్ను ఇబ్బంది కొలుములోకి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు? వాగ్దానం స్పష్టంగా రాసింది. ఇబ్బంది కొలుములో ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? ఇబ్బంది కొలుములో. ఏమండి, అగ్ని ఇనుము ఉంది. ఒక ఇనుముతోనే పార చేస్తారు, ఒక ఇనుముతోనే పొలుగు చేస్తారు. కానీ ఇనుము చూస్తానికి ఇంత పెద్ద శుద్ధలాగా ఉంది. అంత శుద్ధలాగా ఉన్నదాన్ని సుత్తు తీసుకొని నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు అన్న కొట్టు, ఎమ్మటే పారైపోద్దా? అవదో. పొలుగైపోద్దా? అవదో. మరి ఇది ఎప్పుడు మారుతుంది? ఆ ఇనుము తీసుకొచ్చి కొలిమిలో వేయాలి. ఆ కొలిమిలో కూడా ఎంతో టెంపరేచర్తో ఉంటే అది కరగటానికి ఒక ఆస్కారం లాగా మార్చబడుతుంది. దానికి తగిన విధంగా మనం ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి ఇనుమును మనం మారుస్తాం. అవునా కదా? అలాగే ఇదంతా ఒక ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలని ఉదాహరణగా చెప్తున్నా. అలాగే నేను ఎక్కడి నుంచి తేపడి ఉన్నా? మట్టితో తేపడి ఉన్నా. మట్టిని కంసాలి ఆ యొక్క చక్రం మీద వేసి బాగా తిప్పుతూ ఉన్నప్పుడు మట్టి శుద్ధను అక్కడ పెట్టి వాడు ఏం కావాలంటే అది చేసుకుంటాడు. కంసాలి టీ కప్ కావాలంటే టీ కప్ చేసుకుంటాడు, వాటర్ గ్లాస్ కావాలంటే వాటర్ గ్లాస్ చేసుకుంటాడు, జార్ కావాలంటే జార్ చేసుకుంటాడు, పళ్ళెం కావాలంటే పళ్ళెం కూడా చేసుకుంటాడుగా. అంటే చూస్తానికి మట్టి ఒక శుద్ధే, ఇంత శుద్ధి ఉంటుంది. ఆ యొక్క కంసాలి, ఆ యొక్క కుమ్మరి ఆ యొక్క మట్టి శుద్ధిని ఎలా కావాలంటే అలా అతని హృదయ ఆలోచనల ప్రకారము, అతని మనసులో ఉన్న లక్ష్యము ప్రకారము, అతను ఉద్దేశించిన తలంపుల ప్రకారము ఆ యొక్క శుద్ధిని కుమ్మరి ఎలా కావాలంటే అలా ఆ రూపంలోకి మార్చుకుంటాడు. అలాగే నీ కుమ్మరి నీ దేవుడైన యెహోవా, నీతో కూడా వచ్చువాడైన నీ దేవుడు అయిన యెహోవా, మట్టి శుద్ధగా మట్టిలో నుంచి తేబడిన నిన్ను దేవుడు ఆయనకి నచ్చిన విధముగా, నచ్చిన పాత్రగా, అక్షయ పాత్రగా దేవుడు మార్చుకుంటాడు. మనిషి కాదు, ఏ మనిషి కాదు. నీ విశ్వాసం నీలో వృద్ధి కలగాలన్నా, అసలు నీ హృదయంలోనికి విశ్వాసం చొరబడి రావాలన్నా సరే దేవుడిస్తేనే. ఏ మనిషి ద్వారా సాధ్యం అవ్వదు. ఏ మనిషి ఏమీ చేయలేడు. ప్రతిదీ కూడా దేవుడిస్తేనే సాధ్యం. ప్రతిదీ దేవుడు నీ యొక్క ఆత్మీయ అవసరాలు అవ్వచ్చు, ఆత్మీయంలో అనుభవం అవ్వచ్చు, ఆత్మీయ పరిమాణము వృద్ధి కలగటం అవ్వచ్చు, ఏదన్నా తీసుకో. స్పిరిచువాలిటీ ప్రతిదీ కూడా దేవుడి యొక్క చేతుల్లోనే ఉంటుంది. మనుషుల్ని వాడుకొని ఆ మనుషుల ద్వారా నీకు ఎక్స్పీరియన్స్, అనుభవం కలుగు చేస్తాడు తప్ప ఆ మనిషిని ఎక్కడా కూడా మనం విగ్రహం చేసుకోకూడదు. చూడండి, ఇందాక మీకు ఏం చెప్పాను, ఒక మనిషిని వాడుకొని మన యొక్క విశ్వాస పరిమాణం దేవుడు పెంచుతాడు, కష్టం ద్వారా, ఇలా ఇరుకులు ఇబ్బందులు ద్వారా. సో దాన్ని బట్టి ఆ మనిషి మనకు శత్రువు కాదు అని మీకు చెప్పే కదా. అలాగే అదే మనిషిని వాడుకొని దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనిషి మనకు శత్రువు కాదు అని ఎలా అయితే చెప్తున్నానో, సహాయం చేసిన ఆ వ్యక్తి నీకు దేవుడు కాదు అనేది కూడా వాక్యమేగా. సహాయం చేశాడు కదా అని చెప్పి ఆ మనిషిని నువ్వు ఎన్నాళ్ళు దేవుడుగా తీసుకుంటావు? శత్రువు మాత్రం తీసుకుంటావు, దేవుడు మాత్రం తీసుకో. కానీ దేవుడికి తీసుకోకుండా ఉండి శత్రువుగా తీసుకుంటావా? ఆలోచన చేయి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో నేనున్నాను, నాకు బాగా మేలు చేశారనుకోండి, ఒక మనిషి ద్వారా నేను ఎంతో మేలు పొందుకున్నా, ఎంతెంతో మేలు పొందుకున్నా.
నా బ్రతుకే ఆ మనిషి పెట్టిన భిక్ష అనుకుంటే ఒక మనిషిగా నేను ఎలా ఆలోచించాలి? ఆ మనిషి వల్ల నాకు ఈ జీవితం వచ్చింది కాబట్టి ఆ మనిషిని నేను దేవుడిలాగా స్వీకరించి విగ్రహం చేసుకుని బతుకుతా. ఓకే, అది మనిషి నైజం, అది మనిషి నైజం. అదే ఆత్మీయ స్థితిలో ఒక మనిషి ద్వారా నాకు ఇరుకు, ఇబ్బంది, కష్టం, వేదన, శోధన, శ్రమ అన్నీ వచ్చినాయి. దానివల్ల నేను ఆత్మీయ పరిమాణంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి దేవుడు చేత మెప్పు పొందుకున్నా. నేను ఇప్పుడు ఆ మనిషిని శత్రువుగా తీసుకోవాలా? దేవుడిలాగా తీసుకోవాలా? విగ్రహంలాగా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి నేను మనిషిని? మీరు ఆలోచన చేయండి. శత్రువులా తీసుకోవాలా? మనకు మంచి చేసినా మనకు చెడు చేసినా ఏ మనిషిని కూడా దేవుడిగా తీసుకోకూడదు. అది మాత్రం పిన్ పాయింట్, క్లియర్, క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్, మన ఏ మనిషినైనా సరే దేవుడు వాడుకొని మనకు అనుభవం ఇస్తూ ఉంటాడు. సో ఆ మనిషి పరికరము, దేవుడి చేతిలో పనిముట్టు. నేను ఒక పనిముట్టు, ఎదుటివాడు కూడా ఒక పనిముట్టు. అతని ద్వారా దేవుడు నాకు అనుభవం ఇస్తున్నాడు, అలాగే నా ద్వారా దేవుడు అతను అనుభవం ఇస్తున్నాడు. మేమిద్దరం కూడా దేవుడి యొక్క స్క్రిప్ట్లో ప్లేయర్స్ అంతే. ఆడు నాకు శత్రువు కాదు, తోటి విశ్వాసులే, అందరూ తోటి విశ్వాసులే. నీకు బాధ కలిగిందా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, అంతే. అంతకుమించి ఎదుటివాడి మీద శత్రుత్వం, హాని కలిగేది ఏది మనం పెట్టుకోకూడదు. అర్థమైందా? ప్రతిదీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. చూడండి, ఈ యొక్క వాక్యంలో ఎంత చక్కగా రాస్తుంది. ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ ఇబ్బంది కొలిమి దేవుడు స్వయంగా వచ్చి నీకు ఇస్తాడా? ఒక మనిషిని వాడుకొని నీకు ఇస్తాడా? మరి అంటే దైవ చిత్తానుసారంగా ఇబ్బంది కొలిమిలో నువ్వు వేయబడి ఉన్నావు, ఒక మనిషి ద్వారా నువ్వు వేయబడి ఉన్నావు. అంటే దైవ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది కదా. మరి ఆ మనిషి నువ్వు ఎలా శత్రువు అనుకుంటావు? అతని ద్వారానేగా నీవు పరీక్ష ఫేస్ చేస్తున్నావు. అతనంటూ లేకపోతే ఆ పరీక్ష నీ మీదకి రాదుగా. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు అనుకో, దాంట్లో పాపం ఆ మనిషి క్రెడిట్ కూడా ఉంటుందిగా. సో ఏ మనిషి, ఏ విశ్వాసి అంటే తోటి విశ్వాసులు శత్రువులు కాదు. అందరూ దేవుడు చేత నిర్మించబడి ఉన్నవాళ్ళు. మనమందరం కూడా ఒకరినొకరు తోటి సహోదరము, లేకపోతే విశ్వాసులము. దేవుడు అందరి పట్ల ఏకరీతిగానే ఉన్నాడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. నా కోసం ప్రాణం పెట్టి నీ కోసం పెట్టకపోవటం కాదు. నేనంటే ఎంత ఇష్టమో నువ్వు అన్నావో అంతే ఇష్టం. అంతేనా వాక్యం? అదేనా? కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తికి దేవుడు అంటే చాలా ఇష్టం. అంటే ఒక దైవజనుడు తీసుకుని ఆ దైవజనుడు అంటే దేవుడికి చాలా 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 ఎక్కువ ఇష్టం. అంటే దాని అర్థం ఏంటి? మిగతా దైవజనుడు అంటే ఇష్టం లేదని అర్థమా? ఒకరున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, అందరి మీద దేవుడు ఒక్కటే రీతిగా ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడికి పక్షపాతం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడంటే రెండో వ్యక్తి అంటే ఇష్టం లేదని, లేకపోతే జస్ట్ ఇష్టం అని అర్థం. అవునా కదా? కానీ దేవుడు అలా కాడు, దేవుడు అలా మాట్లాడడు. దేవుడు పక్షపాతం లేనివాడు, అందరినీ ఏకరీతిగా చూసుకునే దేవుడు, ఏకరీతిగా ప్రేమించే దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సో ఆనందించుడి, సంతోషించుడి. నీ యొక్క బ్రతుకు దినంలో ఎప్పుడూ కూడా భయపడమాకు, దిగులు పడమాకు. చెప్పడం తేలికేనండి, కానీ నిశ్చయంగా భయపడతాం. నేను భయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, నేను దిగులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎలా అయితే షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ ముగ్గురితో పాటు దేవుని యొక్క దూత వచ్చి ఎలా అయితే వాళ్ళ ప్రాణాన్ని రక్షించిందో, అలాగే మన పక్కన కూడా దేవుడి యొక్క దూత అలాగే ఉంటుంది. నువ్వు విశ్వాసంతో భయపడకుండా ఉన్నావు అనుకో, దేవుని పక్కనే ఉంటాడు. నువ్వు విశ్వాసంతో దిగులు పడకుండా ఉన్నావు అనుకో, దేవుని పక్కనే ఉంటాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎవరు నన్ను వదిలివేసిన వాళ్ళు ఎవరు లేరు, ఎడబాసిన వారు ఎవరో లేరు అని నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, దేవుని పక్కనే ఉంటాడు. సో నీ విశ్వాసమే నీకు దేవుడికి మధ్య ఒక బ్యారియర్, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మనిషి అయితే ఎప్పటికీ కానే కాదు. చిన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్.